ప్రజాయుద్ధన ఒక గద్దర్ వారసురాలు వెన్నెలక్క మనతో ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. ఒక ఆపరేషన్ కగార్ను మొండి పట్టుతోటి కేంద్రం కొనసాగించడాన్ని మీరు ఎట్లా చూస్తారు? అది చాలా బాధగా అనిపిస్తుంది అన్నయ్య. ఆపరేషన్ కగార్ 2024లో మొదలై ఈనాటికి 600 మంది పైగా మృత్యువాత పడ్డారు, ఎన్కౌంటర్ చేయబడడం జరిగింది. ఇది ఇంకా ఎక్కువ ఉంది అని అంటున్నారు అన్అఫీషియల్గా. అంతా ఆదివాసీ బిడ్డలు, అంతా బిలో 25, 30, ఇంకా చూస్తే 16, 17, 18 యంగ్ అప్కమింగ్ జనరేషన్ యువత ఉన్నారు. ఈ ఆపరేషన్ కగార్ని చాలా మొండిగా మోడీ గారు మొండిగా తీసుకొని పోతున్నాడని సామాన్య ప్రజలు అందరూ చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు, ఇప్పుడు ఇంకా ఎందుకు కన్ఫర్మ్ చేసుకుంటున్నారు అంటే, నిన్న పోయిన నెల టెర్రరిస్టులు అట్లా ఊరికి వెళ్ళి ప్రశాంతంగా ఉందామని కాశ్మీర్లో వెళ్ళి ఒక 2 రోజులు గడిపొస్తాము అన్న ఒక సామాన్య ప్రజలకు వచ్చి వాళ్ళ మీద అటాక్ చేసి చంపి వెళ్ళిన టెర్రరిస్టులతో వాళ్ళు సీజ్ ఫైర్ చేయడానికి రెడీ ఉన్నారు, వాళ్ళతో మంతనాలు చేయడానికి రెడీ ఉన్నారు, వాళ్ళతో కాంప్రమైజ్ కావడానికి రెడీ ఉన్నారు. కానీ మన బిడ్డలన్నా మన భారతదేశ అయిన ఈ ఆదివాసీ బిడ్డలకు ఎందుకు ఆ ఛాన్స్ ఇవ్వటం లేదని సామాన్య ప్రజలు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అట్లాగే ద సింపుల్ క్వశ్చన్ ఈజ్, వెన్ మీరు పాకిస్తాను సీజ్ ఫైర్ కోసం రిక్వెస్ట్ చేస్తే ఓకే చేసినప్పుడు, మావోయిస్ట్ పార్టీ ఎవరైతే మేము గన్నునే నమ్ముకుంటాము దానితోనే రాజ్యాధికారం తీసుకొస్తామనే మావోయిస్ట్ పార్టీ చిన్నారి బిడ్డలు చనిపోతున్నారు, వాళ్ళ కోసం మేము ఖచ్చితంగా మాటకొస్తాము, సీజ్ ఫైర్ చేస్తాము. మీరు ఓన్లీ మావోయిస్టులను చంపట్లేదు, అమాయక ప్రజలని, ఆదివాసీల్ని, ట్రైబల్స్ని, సామాన్య ప్రజల్ని పట్టుకుపోయి మావోయిస్టు అన్న పేరులో చంపుతున్నారు. దాని గురించి మాట్లాడదాం, వీఆర్ రెడీ ఫర్ ద టాక్స్ అన్నప్పుడు అని కూడా 1 month అవుతుంది. ఆయన ఎందుకు ఆపటం లేదనేది ప్రజలంతా ఖచ్చితంగా ముక్తఖండంగా క్వశ్చన్ చేస్తున్నారమ్మా. ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి కూడా అనుభవించింది, అంటే మీరు చిన్నప్పటి నుంచి చూసిందే, మీ తండ్రి గారు ఎవరైతే ఉన్నారో గద్దర్ అన్న పూర్తిగా ఉద్యమంలో ఉన్నాడు, ఆయన పోరాటంలో ఉన్నాడు, ఇంటికి దూరంగా భార్య పిల్లలకు దూరంగా ఉన్నాడు. అలాంటి ఆయన ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత మీరు కొంత మీతో ఉన్నప్పటికీ కూడా చాలామంది ఇప్పటికి ఎవరైతే ఎన్కౌంటర్లలో చనిపోతూ ఉన్నారో అటు కుటుంబాలకి దూరంగా ఉన్నారు, చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ డెడ్ బాడీలను తిరిగి వాళ్ళ కుటుంబాలకు అప్పగించాలి, ఆత్మక్షోభని వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు మన మావోయిస్టుల కుటుంబ సభ్యులు. దాన్ని ఎట్లా చెప్తారు? ఇది ఇంకా పెద్ద నరకం. భూమి మీదనే భారతదేశ ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము, మోడీ గారి ప్రభుత్వము ఈ భారతదేశ పౌరులని మనుషుల్లాగా కాదు, పశువుల కంటే హీనంగా చూస్తుంది. రేపో మాపో ఉరి కంబానికి ఎక్కుతున్న మనిషికి కూడా చివరి కోరిక ఏంటని అడిగి కోరిక తీరుస్తారట. కానీ చిన్న ప్రజల కోసం వెళ్ళినారు మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు. వాళ్ళు మా కోసం ఏమీ చేయడానికి వెళ్ళలేదు, మాకు డబ్బులు సంపాదించి పెట్టడానికి వెళ్ళలేదు, మాకు భూదందాలు చేయడానికి వెళ్ళలేదు, మాకు కోట్ల ఆస్తి గడించి పెట్టడానికి వెళ్ళలేదు. వాళ్ళు పేద ప్రజల కోసం వెళ్ళినారు. వాళ్ళు ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళిపోయి ప్రజల కోసం వెళ్ళిపోయి మేము వాళ్ళని చూడక 5 ఏళ్ళు 10 ఏళ్ళు, నంబాల కేశవరావు గారు అయితే 45 ఏళ్ళు వాళ్ళ కుటుంబం చూడనే లేదు. చనిపోయినాక ఒక్కసారి నా శవానన్న చూసుకుంటాం మేము, ఆ శవాన్ని దహన సంస్కారాలు చేసుకుంటాం, మా బిడ్డని మాకు అప్పచెప్పు అని అంటే ఇవ్వకపోవడం అనేది ఈ నిరంకుశిత పాలనకు ఇది క్లియర్గా కనిపిస్తుంది ప్రజలకు. 94, 95, 96లో ఈ విధంగానే ఆంధ్ర ప్రభుత్వం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విధంగానే ఎన్కౌంటర్లు చేసి దొంగ ఎన్కౌంటర్లు చేసి శవాలు ఇవ్వకపోతే గద్దరన్న ఆధ్వర్యంలో ఎన్కౌంటర్లు ఆపాలి, ఈ బూటకపు ఎన్కౌంటర్లు ఆపాలా అని దీని మీద సుప్రీంకోర్టు నుంచి దాన్ని ఎంక్వైరీ చేయాలని గద్దరన్న గారి ఆధ్వర్యంలో శవాల దగ్గరికి వెళ్ళి, అడవికి వెళ్ళి, నర్సాపూర్ అడవికి వెళ్ళి ఆ శవాల దగ్గర ఉండి, ఆ అన్నల దగ్గర ఉండి గద్దర్ గారు అలా పడుకున్నారంట. మీరు నా మీదకి వెళ్ళి నా వెహికల్ తీసుకొని పోవాలి, మేము ఈ శవాలు మాకు అప్పచెప్పాలని అవి తీసుకొచ్చి తన బిడ్డలకు అప్పచెప్పారు. సో ఈ విధంగానే ప్రజలందరూ, సామాన్య ప్రజలు, ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక భారత స్త్రీగా, సెంటిమెంట్స్ ఉన్న స్త్రీగా, అరే మా బిడ్డను మాకు ఇయ్యండి, మా మొగుడిని మాకు చంపిండ్రు, మీరు చిత్రహింసలు చేసి చంపినరు
ఆయన శవాలన్న మాకు ఇయ్యకపోవడం అనేది ఎంత నిరంకుశిత పాలననో ప్రజలకు తెలుస్తూనే ఉంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.